హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన మైకేల్ గాడు ఈడికి ఎందుకు వచ్చాడంటే ఈ గార్డ్ తోటి ఎయిర్పోర్ట్ లకు ఓడానికి పర్మిషన్ కి అయితే వచ్చాడు. అండ్ ఆ పర్మిషన్ కూడా మనకు అప్రూవల్ అయిపోయింది. ఇంకా మన మైకేల్ అండ్ అలాగే బయట నిలబడే చించాన్ ఇద్దరు కలిసి ఆ ట్రక్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రక్ లోపల కూర్చుంటారు వాళ్ళ సీట్ లో. ఇంకా ఎలాగో మన మైకేల్ గారికి ఈ ట్రక్ ని లోపలికి తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇంకా మన మైకేల్ గాడైతే వాడి ట్రక్ ని స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్ లకు ధూమ్ ధామ్ ఎంట్రీ ఇద్దామనుకుంటాడు. తీరా గేట్ అప్రూవల్ వచ్చింది కదా, తీసేసాడు గేట్. ఇంకా కాబట్టి ఇంకా మన మైకేల్ గాడు అయితే వన్ ట్రక్ ని అయితే ఎయిర్పోర్ట్ లకి ధూమ్ ధామ్ ఎంట్రీ అయితే ఇచ్చేసాడు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మన మైకేల్ గాడు ఈ ట్రక్ ని అండ్ అలాగే ఈ ర్యాంప్ ఎందుకు ఎయిర్పోర్ట్ లోకి తీసుకొచ్చాడని కదా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అటువైపు జేసీపీ ఉందంట. అది కూడా నార్మల్ టైర్ జేసీపీ కాదు ఫ్రెండ్స్, క్రెయిన్ జేసీపీ, నార్మల్ గా ఇటాచి అని కూడా పిలుస్తారు. దాన్నైతే మనము ఈ ఎయిర్పోర్ట్ ని దాటిచ్చి కన్స్ట్రక్షన్ ఏరియాకి అయితే తీసుకెళ్లాలంట. మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, నార్మల్ గా దాన్ని తీసుకెళ్ళొచ్చు కదా, ఈ ట్రక్ ఎందుకు బొక్క టైం? ఎందుకంటే మనం తీసుకువెళ్ళేది నార్మల్ జేసీపీ కాదు, అదే టైర్లున్న జేసీపీ కాదు. అబే చా, ఇక్కడ ముందల నుండి రూట్ లేదు. ఇప్పుడు రివర్స్ గేర్, మళ్ళీ దీన్ని సీదా కొట్టాలి. ఏదైనా ట్రక్ ట్రయల్ అంటే సీదా కొట్టాలంటే నెత్తి నొప్పి. నాలాంటి ఎక్స్పీరియన్స్ డ్రైవర్లకు అయితే అలాంటివి ఏం అవసరం లేదనుకోండి, అది వేరే విషయం. అండ్ నేను ఎక్కడున్నా అదే టైర్లున్న జేసీబీ కాదు, అక్కడున్నా కదా, అదే క్రెయిన్ జేసీబీ కనుక ఒకవేళ ఈ రోడ్ పైన తీసుకెళ్ళామనుకోండి, రోడ్డు క్రాక్స్ వస్తుంది, నార్మల్గా పెచ్చులు లేచిపోతుంది. అండ్ ఇది నార్మల్గా మన వెహికల్ తిరిగే రోడ్డు కూడా కాదు, ఎయిర్పోర్ట్ అంటే ప్లేన్స్ నడిపే రూట్. ఒకవేళ మనం గనక ఆ క్రెయిన్ని గనక అలాగే రోడ్ పైన తీసుకెళ్ళామనుకోండి, ఈ ఎయిర్పోర్ట్లో ప్లేన్ కొంచెం మిస్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ ప్లేన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదం. కాబట్టి ఇది పెద్ద ప్రాసెస్ అయినా కానీ చాలా యూస్ఫుల్ ప్రాసెస్ కాబట్టి ఇంకా మనము తప్పకుండా దీన్ని పాటించి తీరాల్సిందే. కాబట్టి ఇంకా మనం ఏమి చేయలేము. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, అది నేను చెప్పే ముందు ఫస్ట్ అయితే ఈ ట్రక్ పైకి అయితే ఆ క్రెయిన్ అయితే ఎక్కిస్తాను అనమాట. ఎందుకంటే మనం క్రెయిన్ దగ్గరికి వచ్చేస్తాం, వీడెవ్వడ్రా రోడ్ పైన పెట్టాడు దీన్ని, ఇప్పుడు దిగి దాన్ని తీసి ఓపిక లేదు. కాబట్టి ఈ సందులో పడుతుందా ఈ ట్రక్? ఇంతకు పడుతుంది. పట్టిందిరా స్వామి. మొత్తానికైతే ఎలాంటి స్క్రాచ్ లేకుండా అక్కడ నుండి అయితే తప్పించేసాం. ఒక్కసారి ముందర చూడండి, అదిగోండి జేసీపీ. అండ్ మనం వచ్చింది దీనికోసమే. కాబట్టి ఇప్పుడు మన ట్రక్ ట్రాలీని అయితే ఆ జేసీబీ ఈ టాచి ముందలైతే ఆపుతాను. ఎందుకంటే ఈ రోడ్ పైన కూడా ఎక్కువ స్క్రాచ్లు పడకూడదని. ఎందుకంటే ఒకవేళ స్క్రాచెస్ పడాయనుకో మన పైన పెనాల్టీ పడుతుంది, ఫైన్. ముందే మనకి ఇచ్చేది 2000 3000. ఆ 2000 3000 తీసుకొని మళ్ళీ వీళ్ళకి కడితే ఇంకా మనకి మిగిలేది చిప్ప మాత్రమే. కాబట్టి ఇంకా నేనైతే ఆ జేసీపీ ముందరైతే ఈ ట్రక్ ని ఆపేశాను. ఓ మామా, ఇక్కడ చూడండి జేసీపీ ఎలా ఉందో, చైన్ జేసీపీ. వామ్మో, ఇంత పెద్దగా ఉంది ఇది. సరే మామ, ఇంకా నేను లేట్ చేయకుండా ఈ జేసీబీని ఆ ట్రక్ పైన ఉన్న ర్యాంప్ ని యూజ్ చేసి ట్రక్ పైకి అయితే ఎక్కిస్తాను. ఒక్క నిమిషం ఆగండి, ఈ ర్యాంప్ ని నేను కింద పెడతాను. వెల్ మామ, మొత్తానికైతే ఆ ర్యాంప్ అయితే కరెక్ట్ గా సెట్ చేశాను అనమాట ట్రక్ పైకి ఎక్కడానికి. ఇంకా నేను లేట్ చేయకుండా తొందరగా మన జేసీబీ పైకి అయితే ఎక్కేస్తాను. ఆగండి. అరే చించా, నువ్వు అక్కడ నిలబడరా. వెల్ మామ, ఇంకా వెళ్ళి ఈ జేసీబీని ఆ ట్రక్ పైకి లోడ్ చేద్దాం. ఆగండి మామ, అక్కడ చూడండి రోడ్ పైన కొంచెం ముందరికి వెళ్ళటానికి స్క్రాచ్లు పడుతున్నాయి అప్పుడే రోడ్ పైన. ఒకవేళ దీని గనక రన్వే పైన, అదే ఫ్లైట్లు వెళ్ళే రోడ్ పైన కనుక తీసుకెళ్తే ఫ్లైట్ల సంగతి అంతే సంగతులు. ఇంకా వెల్ మామ, ఇంకా ఇప్పుడు ఈ దాన్ని ఆ ట్రక్ పైకి ఎక్కడానికి అయితే ఫస్ట్ ర్యాంప్ పైకి స్ట్రైట్ గా పెడదాం. ఒక్క నిమిషం ఆగండి. అమ్మయ్య, మొత్తానికైతే రివర్స్ గేర్లోనే పోయేటట్టుంది ఇది. ఉన్న కానీ తిరుగుతుంది టైర్లు అన్నీ. మెల్లగా 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 మెల్లగా, కొంచెం రైట్, కొంచెం అది లెక్క. ఇంకా స్ట్రైట్. అమ్మయ్య, ఇంకా కొద్దిగా వెనకాల, అది లెక్క. అరే టైర్లు అన్నీ తిరుగుతున్నాయి. తొందరగా ఈ జేసీబీ బకెట్ వెనక ట్రాలీ పైన పెడితే సీదా కూర్చుంటేటట్టుంది ఇది. ఈ జేసీబీ ఏంద్రా, ఆయన అప్పనంటే అక్కడిక్కడ ఆట ఆడుతుంది. తొందరగా బకెట్ ఆ ట్రాలీ పైన పెట్టాలి. ఇదే బటన్ అనుకుంటా ఆ బకెట్ కింద పడడానికి. ఏకదమ్ కూర్చుంది. ఇంకా పదర చించాన్, తొందరగా వెళ్ళి దీన్ని ఆ కన్స్ట్రక్షన్ ఏరియాలో డ్రాప్ చేద్దాం. వెల్ మామా, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్ పేలో సెట్ చేసి పెట్టుకోండి. మేము అంత లోపల ఈ ఇటాచిని కన్స్ట్రక్షన్ ఏరియాకి తీసుకెళ్తాం.